ఈ సెషన్ని నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ముందుగా ఆనందిత ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వారి టీం మెంబర్స్ చిన్న సార్ గారికి, తర్వాత రమేష్ సార్ గారికి, సాయినాథ్ సార్ గారికి, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున, మరి ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఆయా పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ముందుగా ఇందాక మనం అందరూ రమేష్ సార్ నుంచి తీసుకుంటే లాస్ట్ ఇప్పటివరకు మన రాజేందర్ సార్ గారికి వరకు అందరు కూడా ఇందులో ఒక్కొక్క ఉపాధ్యాయులు, ఒక్కొక్క మోటివేటర్ ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించారు. ఒకసారి గుర్తుంచుకోండి. కాబట్టి విద్యార్థులు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక రమేష్ సార్ చెప్పిన దాంట్లో కొన్ని అంశాలు ఏంటంటే, ఒక బాధ్యత మనం ఏంటంటే మనం ఉండే ఫ్యామిలీ, మనం ఉండే పరిస్థితులు, మనం ఎలా బాధ్యతగా ఉండాలి, మనం ఎలా తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఎలా ఉండాలి అనేది ఒక అంశాన్ని చెప్పడానికి జరిగింది. మీరందరూ కూడా చాలా లీనమైపోయినారు. చాలా కొందరు ఇమోషన్ కూడా అయింది. నిజంగా చాలా గ్రేట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు మీరు అందరు కూడా చిన్నపిల్లలు కారు, పెద్ద పిల్లలే. మీకు లోకజ్ఞానం, లౌక్యం తెలుసు. మీ అందరికి కూడా లోకజ్ఞానం, లౌక్యం కూడా తెలుసు. కాబట్టి మీకు ఏది మంచి ఏది చెడు అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఇందాక సార్ చెప్పారు, ఒక స్టోరీ చెప్పారు, అవునా? ఫ్రెండ్షిప్ స్టోరీ. ఏది మంచి అంటే కిందికి నెట్టేవాడితో ఫ్రెండ్షిప్ చేస్తారా, పైకి తీసుకుపోయేవాడితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవాలా. కాబట్టి ఎందుకోసం అంటే మీరున్న ఈ ఏజ్లో మీకు చాలా అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ ఏజ్లో మీరు అన్నిటికంటే ముఖ్యంగా ఒక నెగటివ్ అంశాలకి తొందరగా ప్రభావితం అవుతారు, తొందరగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఒక బాధ్యతగా మెలిగి ఒక మంచి వైపు, మంచి ఆలోచనలతోని, క్రమశిక్షణతోని, మంచి అలవాట్లతోని మీరు ముందుకెళ్తారో, ముఖ్యంగా కొన్ని మన బలహీనతల్ని అధిగమించి మీరు ముందుకెళ్తారో మీరు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు తెలుసు, మనం ఇందాక ఆల్రెడీ ఈ సంవత్సరం అంతా జూన్ నుంచి ఇప్పటివరకు అయిపోయినాయి. ఫార్మేటివ్ ఎగ్జామ్ రాసినాం, సమ్మేటివ్ ఎగ్జామ్ రాసినాం, తర్వాత స్పెషల్ టెస్ట్ రాసినాం, గ్రాండ్ టెస్ట్లు రాసినాం, తర్వాత ఫ్రీ ఫైనల్ కూడా రాసినాం. మరి అన్నింటిలో కూడా మనం బాగా రాసినాం. ఇందాక మన వర్మ సార్ చెప్పారు, అన్నింటిలో బాగా రాసినాం. మరి ఇంకా నెక్స్ట్ రాబోయే ఎస్ఎస్ ఎగ్జామ్ కూడా అందులో కొత్తగా ఏమి ఉండదు, అవునా? ఇప్పుడు ఏంటంటే మనం అన్ని ఎగ్జామ్ రాసినాం. ఇంకా రాబోయే ఇప్పుడు మన 14th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి దాంట్లో కొత్త ఏముండదు. ఆల్రెడీ కంప్లీట్గా మీరు మన ఎస్ఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని రకాల నాలెడ్జ్ని మనం సబ్జెక్ట్ని సంపాదించుకొని రెడీ అయి ఉన్నాం. మనం ఎగ్జామ్ రాసినాం, అన్ని రాసినాం, గ్రాండ్ టెస్ట్ రాసినాం. ఇంకా అందులో కొత్తగా ఏమున్నది, మళ్ళీ సేమ్ అదే ఎగ్జామ్ అట్లా మళ్ళీ ఒకసారి రాస్తాం. కాబట్టి విద్యార్థులు ఒకటే, ఇక్కడ ఏదైతే మీ కొరకు ఇంత సెషన్ నిర్వహించడం జరిగిందో ముఖ్యంగా ఒకటే, మీరు మనం వ్యక్తిగత బాధ్యత అనేది మనకు ఉండాలి. వ్యక్తిగత బాధ్యత, తర్వాత కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత, ఇవన్నీ కూడా ఒక బాధ్యతతో కూడిన అంశాలు. మీరు ఆలోచిస్తే మీరు జీవితంలో ప్రయోజకులు అవుతారు. కాబట్టి ఇందాక చెప్పారు, ఏదైనా కానీ మన కనకరాజ్ సార్ ఏంది 3 అంశాలు చెప్పారు. చిన్న చిట్కా, అవునా? ఇష్టంగా చదవాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే, మీరు ఇష్టంగా చదివితే ఏది కష్టం కాదు. అది జనరల్గా అందరికీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక మూవీ కానీ, లేకుంటే సెల్ ఫోన్ కానీ, ఏదైనా అనుకుందాం. అది ఏం చేస్తాం, మనం ఒక్కసారి చూస్తాం, ఇష్టంగా చూస్తాం, మరి అది ఎప్పుడు గుర్తుంచుకుంటాం. మరి అదే చదువు కూడా అట్లనే ఇష్టంగా చదివితే ఎప్పుడు కూడా మనకు గుర్తుంటుంది కదా. కాబట్టి విద్యార్థులలో ఒకటే, ఏదైనా సరే మీ అందరూ కూడా మీ మంచి కోసం చెప్పారు. మీరు ఎందుకోసం అంటే, విద్యార్థులు మీ దేశంకు రాబోయే రోజులలో మీరే వెన్నెముక. ఇప్పుడు సమాజంలో
ఏంది విద్యార్థులందరూ కూడా ప్రయోజకులై మరి మంచి జీవితాన్ని అనుభవిస్తుంటే సమస్యలు కూడా ఏముండయి. కాబట్టి సమాజం బాగుంటుంది, అటు దేశం బాగుంటుంది. కాబట్టి మీ యువత అనేది మీరు రాబోయే రోజుల్లో మీరు ముందుకు నడిపించే వాళ్ళు మీరే. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి, మీ మీద ఎంత బాధ్యత ఉన్నదనేది. మంచి వైపు ప్రయాణిస్తారా, చెడు వైపు ప్రయాణిస్తారా ఆలోచించుకోండి. మీకు తెలుసు మంచేది చెడేది, ముఖ్యంగా గర్ల్స్ మీ అందరికి తెలుసు మంచేది చెడేది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం చాలా చూస్తున్నాం, చాలా రకాల సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి గర్ల్స్ ముఖ్యంగా బాధ్యతాయుతంగా ఉండాలి. కొన్ని బలహీనతల్ని మనం అధిగమించాలి. మన పేరెంట్స్కి ఇబ్బంది కలిగే పనులు చేయొద్దు. కాబట్టి మనం ఏంది, మనం కొన్నిటికి మనం అది మంచిది కాదు అన్నప్పుడు, అది ఫ్రెండ్షిప్ అయినా సరే, అది వస్తువైనా సరే, ఇంకా ఏదైనా సరే నో 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 అనేది చెప్పడం నేర్చుకోవాలా. మోహమాటానికి పోవద్దు. ఎవరైనా సరే అది మంచి కాదు అన్నప్పుడు ఎట్ ఏ టైం నో, సారీ, ఐ కాంట్, ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ అనేది బాగుంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ మొత్తం అయిపోయింది. కాబట్టి ఇంకా మనకు 14 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి 14 ఒక ఎగ్జామ్కి 4 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. కాబట్టి అందరి విద్యార్థులు ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఏప్రిల్ 17 వరకు ప్రతిరోజు ఎగ్జామ్ అయిన తర్వాత ప్రతిరోజు స్కూల్కి మళ్ళీ 3 డేస్ స్కూల్స్కి రావాలా. మీకు నెక్స్ట్ సబ్జెక్ట్కి రివిజన్ ఉంటుంది, చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా మళ్ళీ 4 రోజుల మధ్యలో 3 రోజులు ఉన్నాయి కదా హాలిడేస్, ఖచ్చితంగా స్కూల్కి రావాల్సిందే. కాబట్టి మీ టీచర్స్ చెప్పే ప్రతి అంశాన్ని మీరు చదివి ఏదైతే ఇందాక చెప్పారో ఈజీగా, అవునా, ఖచ్చితంగా అందరు చెప్పారు ఏంది ఎగ్జామ్లో పాస్ కావాలంటే దాంట్లో బ్యాలెన్స్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది, అవునా, 60-40 ఏదో ఇట్లా ఉంటుంది. దాంట్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అందరూ రాసే క్వశ్చన్స్ ఉంటాయి, మామూలుగా రాసే క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఏంది ప్రతి క్వశ్చన్ని మనం ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ మనం రాసేసేయాలి. తర్వాత రాని వాటి గురించి ఆలోచించిన తర్వాత ప్రతి క్వశ్చన్ని మాత్రం అటెంప్ట్ చేయాలి. ఇదొకటి. కాబట్టి విద్యార్థులారా మీరు చదివి మీరు మంచి మార్కులు తెస్తే మీకు సొసైటీలో ఒక ఆనందం ఉంటుంది, మీ పాఠశాలకి ఆనందం ఉంటుంది, అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా ఆనందపడతారు. కాబట్టి అందరూ కూడా ఆనందపడే బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీరు అందరు ఆనందపడే విధంగా మీరు ఉండి మన ఎగ్జామ్లో అందరూ కూడా బైకి అంటే అందరూ కూడా ఫస్ట్ క్లాస్ మార్క్స్ సాధించి మన పాఠశాలకి, తర్వాత మీ తల్లిదండ్రులకి, మన మండలానికి, అదేవిధంగా మన జిల్లాకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మీ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ.